వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను. చాలు, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, నీ దాసులమైన మేము ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయం అందు చదవబడిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. ఈ లేఖనంలోంచి మా అందరితో మాట్లాడి మాకు వినుబుద్ధి, గ్రహించు హృదయాన్ని దయచేయండి. గ్రహించిన దాన్ని పాటించే మంచి మనసు మా అందరికీ దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం కలిసి చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. అందరం కలిసి చదువుదాం. ఈరోజు ఈ లేఖన భాగంలోంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. నేను యాక్చువల్గా నోట్స్ రాస్తా ఉన్నా వేరే దాని గురించి. మరి ఆరాధన చేస్తుండగా ప్రభు ఇచ్చిన తలంపుని బట్టి మరి ఇది ధ్యానం చేయాలని ఆశపడుతున్నా. దేవుణ్ణి నమ్మేటువంటి వాళ్ళు రకరకాలుగా నమ్ముతారు. సండే స్కూల్ టీచర్లు కొంచెం ఆట బొమ్మలు, బొంగరాలు అవి తీసుకురాకుండా చెప్పండి పిల్లలకి సంచులలో. దేవుణ్ణి నమ్మేటోళ్ళు రకరకాలుగా ప్రభువుని నమ్ముతారు. ఒకరు సహాయం చేస్తారని, ఒకరు రక్షిస్తారని, మరి ఒక కారణం అయి ఉండొచ్చు. లాభం కలుగుద్దని. ఎవరన్నా మనం పెద్దోళ్ళని నమ్ముతున్నామంటే వీడు పెద్దోడు కదా, ఈయనకి సేవ చేస్తే మాకు భాగ్యమని ఎవ్వడు చేయడు. ఏమన్నా ఎప్పటికైనా పనికొస్తాడనే చేస్తున్నారు. పిల్లలైనా తల్లిదండ్రుల విషయంలో కానీ, విశ్వాసులైన దైవజనుడి విషయంలో కానీ, విశ్వాసులు దైవజనులు ఇద్దరు దేవుని విషయంలో కూడా ఆయన దేవుడు, మనం పురుగు వంటి వారు. ఇంత కృపనిచ్చాడని ఆయన వెంబడించే వాళ్ళు తక్కువ, కానీ పనికొత్తాడని చేసేది ఎక్కువ ఉంటుంది. అట్లనే నిన్న శిరీష్ ఒక మాట చెప్పింది కదా, ఏమనంటే బాధపడే ఒప్పుకునే దేనికి తప్పు చేశామన్నా, ఎవడన్నా చూశాడన్నా శిక్ష వస్తుందన్నా. ఆ మాట చాలా గొప్ప మాటగా అనిపించింది నాకు. మనం మనుషులు కన్నీళ్ళే చూస్తారు, కానీ వాడు తప్పు జరిగిందని పశ్చాత్తాపమా, పక్క వాళ్ళకి తెలిసిందని పశ్చాత్తాపమా, రెండు కాకపోయినా అమ్మో దేవుడు శిక్షిస్తాడని బాధ. ఉత్తమమైంది ఏంటంటే నా వలన దోషం జరిగింది, తప్పు జరిగిందని పశ్చాత్తాపమే ఉత్తమమైంది. ఎవడు చూస్తే చూడకపోతే శిక్ష రావచ్చు, దేవుడికి క్షమించవచ్చు. అంటే క్షమిస్తే ఎడవా? అంటే మనుషుని యొక్క ఆలోచన విధానం ఎప్పుడు కూడా ఈ భూమి మీద 50 సంవత్సరాల జీవితం మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. క్రీస్తుని అంగీకరించిన మనం అసలు అంగీకరించిందే ఆయన నశింపక నిత్య జీవాన్ని ఇస్తాడన్న ఆ వాగ్దానాన్ని నమ్మి మనం ప్రభువుని అంగీకరించాం, బాప్తిసం పొందాం, సంఘంలో చేర్చబడ్డాం. చేర్చబడిన తర్వాత ఎంతమంది దేనికోసం నమ్ముతున్నారు దేవుణ్ణి? నువ్వు నమ్మిన వారికి, మా పితరులు నిన్ను నీ రక్షణ యందు వారు నమ్మిక ఉంచి ఉన్నారని రాశారు. దేవుడు అనుగ్రహించే రక్షణ మీద నమ్మిక ఉంచాలి. మనుషులు చేసే సహాయం కన్నా దేవుడు అనుగ్రహించే రక్షణ మిన్న. దేవుడే రక్షణ ఇస్తాడు, కానీ రక్షణ కాపాడుకునే బాధ్యత మనది. దేవుడే ఆత్మనిస్తాడు, కానీ ఆత్మను దుఃఖపరచకుండా చూసుకునే బాధ్యత మనది.
దేవుడే వరాలు ఇస్తాడు, కానీ వరాలని దేవుని మహిమ కొరకు వాడే బాధ్యత మనది. దేవుడే జీవితాన్ని ఇస్తాడు, కానీ ఈ జీవితం ఆయన కొరకు బ్రతకాలన్న బాధ్యత కలిగి బ్రతకడం అనేది మన బాధ్యత. ఇన్ని మనకుండగా అన్ని దేవుని చిత్తం అనుకోవడం పొరపాటు. ఆయన చిత్తం కాదు, మనం కరెక్ట్గా ఉండడమే ఆయన చిత్తం. ఆయన కరెక్ట్గా మనం కరెక్ట్గా ఉండాలని ఆయన మనం చేయబట్టుకొని చేసేది తక్కువ. మనకు ఆజ్ఞాపించిన మనం నడుస్తుంటున్నప్పుడు, అడుగులేస్తున్నప్పుడు తొట్టిల్లకుండా కాపాడినట్లుగా చేయబడతాడు. ఆయన ఉన్న చోట్ల ఉంటే చేయబట్టుకొని నడిపించడు, అడుగులేస్తూ ఉంటేనే నడిపిస్తాడు. ఇప్పుడు చదివినటువంటి ఈ ఉపదేశంలో లేఖన భాగంలో చూస్తే, నువ్వు నమ్మితే దేవుని మహిమను, ఎవరు దేన్ని నమ్ముతున్నారు? ఎవరు? ఫరోను నమ్మొద్దు, రథములు నమ్మొద్దు, రాజులు నమ్మొద్దు, గుర్రములు నమ్మొద్దు, అలాగనే ధనమును కూడా నమ్మొద్దు. దేవుణ్ణి నమ్మండి, వాక్యాన్ని నమ్మండి, ప్రవక్తలను నమ్మండి అని బైబిల్లో చెప్పి, నమ్మాల్సింది ఏంటంటే దేవుణ్ణి నమ్మాలి, వాక్యాన్ని నమ్మాలి. యోహాను వీరు వాక్యాన్ని ఆయన నమ్మలేదు కనుక వాక్యం మీలో, అంటే దేవుని నమ్మినోడు లోపల వాక్యం, ఉట్టిగా కథలు చెప్పేవాడికి వాక్యం లేనట్టు, దేవుణ్ణి నమ్మనట్టు. ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో, నేను ఫస్ట్ టైం ఎందుకో నాకు పిల్లలకి టెస్ట్ పెట్టాలనిపించింది. నిన్న ఇంటికాడ ఉన్న పిల్లలందరూ, నేనుంటే సాధారణంగా బడి మానిపిస్తా పిల్లల్ని, నాకు అదో సరదా. వాళ్ళందరికీ నేను ఉండాలన్నా ఇంకా సరదా. ఎందుకని? నా గురించి కాదు, బడి మానేయటానికి. నేను తిట్టినా కొట్టినా పడ్డానికి ఇష్టపడతారు, కానీ బడి మానేయటానికి మళ్ళీ ఎదవాళ్ళు ముందు చెప్తే ఫీజు కట్టాం కదా, ఫీజు కట్టే చెప్తారు బడి మానేస్తాను. అట్లా పిల్లలకు ఒక ఎగ్జామ్ పెడితే ఇందులో కొంతమంది పరిచయులు, ఇందులో కొంతమంది ధర్మశాస్త్ర ఉపదేశకులు, ఇందులో కొంతమంది గ్రీకు దేశస్తులు ఉన్నారు, జ్ఞానాన్ని వెతుకుతున్నారు. ఇందులో కొంతమంది దేవుడు చెప్పినట్టు ఇష్టం లేకుండా ప్రభు అంతా నీ చిత్తమని ఆడి చిత్తం రాసేవాడు ఉన్నారు. అయితే నేను ఎందుకు పెడుతుంటానంటే, మనము నా బాధ్యతే ఎవరిలో ఏ లోపం ఉందో, ఏ బలహీనత ఉందో గుర్తుపట్టగలగాలి. లేకపోతే మనము బోధించటం కానీ, ఖండించటం కానీ, బుద్ధి చెప్తానికి కానీ అవకాశం లేదు. ప్రతివాని విశ్వాసములో ఉన్న లోపాన్ని చూడాలా, అలాగా ప్రతివానిలో ఉన్న సామర్థ్యాన్ని కూడా చూడాలా. ఇలా బాల్యము నుండి కూడా వాళ్ళు దేవునిపై ఉన్న విశ్వాసాన్ని, వాక్యం మీద ఉన్నటువంటి ఆ ప్రేమను చూపిస్తూ ఉంటారు. దేవుని మీద అంటే తమ ఇష్టాలు కాకుండా 100% దేవుని, తమ అభిప్రాయాలు కనుక వాక్యం చెప్పిందే చేసేది. అలాంటి భక్తులు చాలామంది ఉంటారు, అప్పుడున్నారు, ఇప్పుడున్నారు. అలాగే స్వచిత్తాన్ని నెరవేర్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ చూస్తే యేసు ప్రభు మనకు తెలిసినటువంటి ఇష్టపడినటువంటి కుటుంబం ఏదంటే మరియా, మార్తా, లాజరు కుటుంబం. ఆ కుటుంబాన్ని దేవుడు ప్రేమించడం. ఎవరిని పనికిమాలినోడిని కూడా, పనికిమాలినోడని మనం అనుకుంటాం, కానీ దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో మనకి తెలియదు. కానీ అందరినీ చచ్చిందాకా ప్రేమిస్తాడు అనుకోడు. భక్తులను కూడా ఎక్కువ రోజులు ప్రేమించాడు. భక్తి వదిలేస్తే ఆయన వదిలేస్తాడు. పాపులను ప్రేమించేవాడు ఆయన, పాపులను క్షమించేవాడు, పాపులను కరుణించేవాడు. కానీ పాపంలో కొనసాగుతానంటే ఒప్పుకునేవాడు కాదు. అలాగే భక్తులను కూడా, భక్తులే శ్రేష్ఠులు, కానీ వాళ్ళు భక్తిహీనులైతే వారి ప్రార్థన కూడా ఆయన ఆలకించడు. ఇప్పుడు చదివిన లేఖన భాగంలో ఇంత ప్రేమించే కుటుంబంలో ఒకడు చచ్చిండు. సార్, ప్రేమించే కుటుంబంలో కూడా దుఃఖాలు ఉంటాయా? అసలు ఎందుకు ఉంటాయి? దుఃఖాలు ఎందుకు ఉంటాయి? నా గురించి నాకు భయం అవుతుంది, నేనేం చేస్తలేను, ఉత్తికి భయపడుతున్నా తప్పితే నేను చేసేది తక్కువ అయిపోతుంది, చేసేది ఎక్కువ ఉండాలని ఆలోచన చేస్తాను. నేను భయపడేది, ఒప్పుకునేది అన్నీ పక్కన పెట్టు. మన క్రియలు మన వెంట, మన భయము, మన వణుగు, తడుపుకునేవన్నీ రావు మన వెనకాల. మన క్రియలే మనకు వెనక్కి వస్తాయి. ఆ క్రియలు చేయాలని నేను పర్ఫెక్ట్ చేస్తాను, నేను ప్రయాసపడుతుంటా. ఏమో ఎన్ని చెప్పుకుంటే ఏం సుఖం, నేను చెప్తే ఏం సుఖం, జనాలు చెప్తే ఏం సుఖం, అందరం కలిసి చెప్పుకుంటే సుఖం. అందరు చేయాల్సింది క్రియలే కదా. వాని క్రియలే వల్ల వెంట వస్తాయి. టైం అయిపోతుంది.
అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అవును అమ్మ లాస్ట్కి కరోనాలాగా ఏదైనా వచ్చి గ్రేస్ వస్తే బాగుండి అనిపిస్తుంది. మళ్ళీ వస్తుందో రాదో. కరోనా కూడా చదవనోడు కూడా పాస్ అయిపోయాడుగా కదా. కానీ చదివినోడికి చాలా ఇన్సల్ట్గా ఉంటుంది అది. అలాంటి కనుక దేవుడు ఒకడిని అవమానపరిచేవాడు కనుక కరోనా లాంటి భక్తి చేయటానికి మనకు అలాంటి ఆధ్యాత్మిక స్థితులు అసలు రావు. ఆయన పక్షపాతం లేని దేవుడు. హల్లెలూయా. ఆ ప్రేమించు కుటుంబంలో కూడా ఒకడు ఉన్నాడు, వాడికి రోగి అయ్యి చచ్చిపోయాడు. రోగి అయ్యాడని విన్నాడు, చచ్చిపోయాడని విన్నాడు. ఆయన బయలుదేరి రాలే. ఇప్పుడు నమ్మే దాంట్లో ఎవరు నమ్మారు? ఆయనతో ఉన్న శిష్యులు నమ్మలా, ఆయన కోసం విస్తారమైన పనులు చేసే మార్త నమ్మలే, ఉత్తమమైందని ఎంచుకునే మరియ కూడా నమ్మలా. అంటే ఈ 3 కేటగిరీలు మనమే అనుకోవాలి. ఎవరు నువ్వు క్రిస్టియన్, ఆడు కనపడ్డో సావడం. అలాంటి లాజర్లు సస్తానికి రెడీగా ఉంటారు. మరి యేసు ప్రభు కోసం విస్తారమైన మనలో చాలామంది మార్తలు ఉన్నాడు. అందులో మా రంజితే పెద్ద మార్త. ఎందుకంటే ఆడు నేను చెప్తే పని చేయకుండా ఉంటాడు. అసలు సెలవు కూడా పెడతాడు సార్ అవసరం అయితే. ఎవడైనా పెడతారు. అర్ధరాత్రి లేస్తాడు, పొద్దున్న దాకా లేకడు. కానీ నేను చెప్తే 3 గంటలకు వస్తాడు, 2 గంటలకు వస్తాడు, 1 గంటకు వస్తాడు. కానీ యేసుప్రభు చెప్తే అస్సలు లెక్క చేయడు. ఎందుకంటే యేసుప్రభు మీద అంత నమ్మకం. ఈ లాస్ట్లో నా మాట వెనకపోతాడా అని. అంటే నేను కఠినాత్ముడిని, యేసుప్రభు ప్రేమ గలవాడు. ఆయనే ఎక్కువరా బాబు, తెలుస్తలేదు. నీ ఒక్కసారి తలిపేసిందంటే లెక్క చేయడు. అలాంటి ఒకటే ఇచ్చేయాలి అనుకున్నటువంటి ఎవరి కోసం చేస్తుండో? ప్రభు కొరకే. కానీ అది ఉత్తమమైంది అయితే అలాంటి మార్త ప్రభువుని నమ్మల. ఆయన నమ్మల. ఉత్తమురాలనిపించింది. ఒకటే సపట్ల కొట్టి పాదాల దగ్గర కొన్ని కాలి బీసుకున్నట్టు కూర్చొని మొత్తం అంతా ఇంట దేవుని దగ్గర నుంచి ఒక సాక్ష్యం ముందుకు ఆమె నమ్మల. ఏందబ్బా అంటే నేనేదో గొప్ప ఉండని చెప్తలే సార్. కేటగిరీలు 3 రకాలు ఉంటాయి. ఒకడేం గాలికి తిరుగుతాడు క్రిస్టియన్ అని, ఆడే నమ్మిసావడం. ఒకడు ఇక్కడే ఉంటాడు బిజీగా, నమ్మిసావడం. ఒకడేం విన్నట్టుగానే ఉండి సమస్తం దేవుని దగ్గర నుంచే. చిన్న మాట సార్, ఉత్తమమైనది ఎందుకు నుంచే సాక్ష్యం ఏడు నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చినోడు కూడా అడపాదడపా వచ్చే నామకార్థులతో సమానంగా ఒకే అభిప్రాయం కలిగి ఉన్నారు. ఏం భక్తి చేస్తున్నాం అనేది ఆ టైంలోనే తెలుస్తుంది. అంటే ఇద్దరికి ఫరక్ లేదని చెప్పి ఈ సిచ్యువేషన్ చెప్పింది. మిగతా రోజులన్నీ కూడా మరియమ్మ బెస్ట్, మార్తమ్మ యావరేజ్, లాజరు పోరంబోకు అనుకున్నారు ఊరు ఇల్లు అందరూ. కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అందరూ ఒకటైపోయారు. అంటే చెప్పేవాడైనా కూర్చోడు, వీడు పెద్దోడు, కూర్చున్నాడు చిన్నోడు, వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, వాడు ఇంకా పోరంబోకు, వీళ్ళందరిగా టైం వచ్చినప్పుడు ఎవడేందో బయటపడుతుంది. ఆ టైం వచ్చింది ఒక రోజున. ఎంత బాధాకరం అనిపిస్తుంది అంటే, పాదాల దగ్గర కూర్చున్నావు కూడా ఇట్నే అంటదే, నువ్వు ఉంటే సావు అని. అసలు ఒకటి నమ్మాలి మనం దేవుని బిడ్డలంగా. ఇదిగో సదాకాలం నేను నీతో ఉంటా అన్నాడు. ఉన్నాడని నమ్మకనే కార్యాలు జరగట్లే. ఉన్నాడని నమ్మకనే భయము వీడి ఏదో పనులు చేస్తారు. చెడ్డ పనులు చేసినా ఉన్నాడని నమ్మకనే, భయపడినా ఉన్నాడని నమ్మకనే. అలాగనే దేవుడు ఏమైనా చేస్తాడని చెప్పి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యం వహించింది కూడా ఆయన ఉన్నాడని నమ్మకనే. ఇక్కడ బయలుదేరి వస్తుంటే సమస్తాన్ని వదిలిపెట్టిన శిష్యులు అన్నారు, అరే లాజర్ రోగి ఉన్నాడు, లాజర్ నిద్రిస్తున్నాడు, చచ్చిపోయిందంటే వాళ్ళు నమ్మలే. మళ్ళా మనం కూడా డెడికేషన్ అయితే వీడిని చూస్తుంటే ప్రిన్స్ గాడే గుర్తొచ్చాడు నాకు. కూడా వీడు చచ్చిపోతా కూడా రెడీ అవుతాడు, కానీ చెప్పిన మాట మటుకు చూడకరాట. చచ్చిపోవడానికి కూడా మనం కూడా వెళ్ళి చచ్చిపోదాం పా అంటారు. కానీ అందులో ఉన్న సత్యం మటుకు అంటే గ్రహించకుండా క్రియలు చేసేవాళ్ళు కూడా వాళ్ళు చెడ్డోళ్ళు కాదు సార్. ఒక 2 నిమిషాలు అయితే మొత్తం విషయం అర్థమవుతుంది. కమిట్మెంట్ బాగుంది, అర్థం చేసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది. అలా శిష్యులతో పాటు బయలుదేరి 4 విషయం తెలుసుకున్నట్ట 4 రోజులు అక్కడే ఉన్నాడట. లేట్ చేస్తాడట మన ప్రభు. ఎందుకు లేట్ చేస్తాడు? డానియల్ సార్కి ఇల్లు రాదు, ఇదేందో అర్థమయ్యేసావు. త్రివేణికి అసలు అర్థమయ్యేసావు. ఆమెకు అర్థమైపోయి నాకు కూడా అర్థమేసి వస్తలేదు. ఇప్పుడు ఒకసారి త్రివేణికి అర్థం కాలేదు, కొంతకాలం నాకు అర్థమైంది అనుకున్నా నేను, ఇప్పుడు నాకు కూడా అర్థమేసి వస్తలేదు.
ఇంక మిగిలింది ఒక్క ప్రభువుకి అర్థం అవ్వాలి. అత్తమ్మకి ఎప్పుడూ అర్థం కాలేదు. కొన్ని అర్థం కావు. 4 days లేట్ అయింది. మాట సెలవిస్తే కూడా అవుతాయి కానీ పని కొట్టుకొని వస్తానంటాడు మళ్ళా. ఎందుకే ఒక మాట సెలవిస్తే అని చెప్పి అన్నారా లేదు అక్కడ? అంటే ఆయన మాటలో కూడా శక్తి ఉంది, అద్భుతాలు జరుగుతాయి. కానీ ఒక్కోసారి మాట సెలవిస్తానికి కూడా నేనే వస్తపా అంటే నువ్వెందుకు అనిపిస్తుంది మనకి. మనకు కావాల్సింది పని, కానీ ఆయనతో పనే ఉంది. మనం పోయింది మనం సంపాదించుకోవాలి, మన వాళ్ళని సంపాదించుకోవాలి, మన నష్టం మనం పూడ్చుకోవాలి. కానీ యేసు ప్రభుతో మనకు పనే ఉండదు పెద్దగా. ప్రభువుని నమ్మేది కూడా అందుకే కదా. ఇక్కడ చూస్తే పనులు పెట్టుకున్నామా వచ్చి ఇక్కడ 21వ వచనం చదువు. మార్త యేసుతో, ప్రభువా 21వ వచనమ్మా, ప్రభువా నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరులు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునని. చాలండి. మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి సార్. నువ్వు ఎక్కడుంటే సావు అన్నాడు. సరే, ఇప్పుడైనా దేవుణ్ణి అడిగితే ఇస్తా అంటాడు. ఈ మాట వింటే అబ్బా, ఈ మార్తకి ఏం విశ్వాసం ఉందయ్యా. చచ్చిపోయినోడి కోసం కూడా యేసుప్రభు ప్రార్థన చేస్తే ఏమైనా జరుగుతుంది అని నమ్ముతుందని మనలాంటి వాళ్ళు పక్కన వాళ్ళు అనుకుంటాం. ఎన్నాళ్ళ భక్తి, ఎన్నాళ్ళ విశ్వాసం, దేవుడి న్యాయం జడి ఏమో లోపల ఎంత భక్తి ఉందోరా బాబు అనుకుంటాం. తీరబోతే అక్కొచ్చింది. 32వ వచనం చదువుమా. మరియు అంతటా మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరులు చావకుండునని. చాలండి. 2 ఒకటే వినాలి, 2 ఒకటే. అందుకనే కొంతమంది మాటలకు మామూలుగా రియాక్షన్ వస్తుంది, కొంతమంది మాటలకు కోపం వస్తుంది, కొంతమంది మాటలకు ఏడుపు వస్తుంది. మాట ఒకటే సార్. మాట మళ్ళీ మర్చిపోవాలా. ఆడేమో నన్నంటే నేను రెచ్చిపోతావు అంటారు. మాట ఒకటే అనేవాడిని బట్టి దాని రియాక్షన్ ఉంటుంది. జనాలు ఏమనుకుంటున్నారో తెలీదు. పరిచర్య చేసే మార్తేమంది, నువ్వు ఎక్కడుంటే సావు అంటే ఆయన చెప్పాడు పునరుద్ధానాన్ని నేనే జీవాన్ని. ఇప్పుడు కూడా చచ్చినా మళ్ళా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఒక దగ్గర. అదే మాట మరి అంటే యేసు కన్నీళ్ళు విడిచి దుఃఖపడ్డాడు, మూలిగాడు. అయ్యో, ఆడపాదడప పనులు చేసి ఆమె వచ్చి ఏం మాట అంటుందో, పాదాల దగ్గర కూర్చుని ఆమె కూడా అదే మాట అంటుందంటే, అమ్మ అందరు వినండి, ఒకే మాట. పిల్లోడు అంటే ఒకలాగా ఉంటుంది, పెద్దోడు అంటే ఒకలా ఉంటుంది, బోధించు సామర్థ్యం కలిగిన వాడు ఒకలాగా ఉంటాడు, నిలబడేవాడు అంటే ఒకలాగా ఉంటుంది. ఒకటే మాట. మాటలో ఏం లేదు, మన స్థాయిని బట్టి ఆ మాటకు ఆశీర్వాదం అట్లనే ఉంటుంది, శాపం అట్లనే ఉంటుంది, శిక్ష అట్లనే ఉంటుంది. ఆ చిన్న మాటలే. ఒకటే మాట. మళ్ళీ మీరు ఎంతసేపు చదివినా చదవండి, ఇంటికి వెళ్ళాక కూడా ఏమన్నా కల్పించుందా? సేమ్ మాటలో ఎక్స్ప్లెనేషన్. అంటే పిల్లలు చెప్తే ఎక్స్ప్లెనేషన్ అది కాదు నాన్న అంటాం. అదే భార్యాభర్త, ఏంది నువ్వు అసలు ఇంటిని పట్టించుకోంది అనుకోండి, భార్య ఎక్స్ప్లెనేషన్ రాదు, బీపీ వస్తుంది. వస్తుందా రాదారా? చంప అలకొట్టాలనిపిస్తుంది. ఏం చేస్తాను, 20 ఏళ్ళని చూస్తుంది, ఇప్పుడు పట్టించుకోవట్లేదంటే ఎట్లా? ఆడికి బుద్ధి జ్ఞానం లేడు అన్నాడు. డాడీ నువ్వు అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదంటే ఏం చేస్తున్నా బిడ్డ, నాకు ఆఫీస్ ఉంది, పని ఉంది, ఇల్లు ఉంది, ఇది ఉంది, అదని చెప్తాడు. వాడు పిల్ల మీద కోడి మీద వాడికి చెప్తామండి, నీదేం మెదడని ఎందుకు చెప్పాలి? ఇప్పుడు చెప్పేది లేదు, దంచేదే ఉంది. అంటే ఒక్కటే మాట ఎవరెవరు మాట్లాడుతుంటే ఎట్లా స్పందన వస్తుంది? అవునా కాదా? నువ్వు నిజంగా దేవుడు అయితే అని బయటోడు అన్నాడు అనుకో, వాడి కోసం ఒక అద్భుతం చేస్తాడు. 20 ఏళ్ళు అయ్యి వచ్చి ఇప్పుడు దేవుడు అయితే ఏందే, చచ్చినా మంచిదే, మా దేవుడు మమ్మల్ని బ్రతికించినా మంచిదే, మమ్మల్ని చంపేసినా మరి యెహోవా దేవుడు మేము వేరొకరిని సేవించమనాలి. హల్లెలూయా. స్థాయిలలో భేదం ఉంటుంది. మాటే కదా, మాటే కదా. మాటలోనే జీవము మరణం. అన్నిటికంటే జాగ్రత్తగా నోటిని కాపలా పెట్టుకోమాడు, హృదయానికి ఆధారపడుతుంది. ఎందుకంటే ఒక మాట వల్లనే జీవం బలాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఈమె వచ్చి ఇట్లా అన్నది. ఎట్లంటే ప్రభు అన్నాడు కదా, అమ్మా ఒక్క ముక్క మాట్లాడకుండా ఆయన లోపల ఏడ్చేసాడు, బాధపడ్డాడు. అంటే మనము ఎంత భక్తులమో వింటున్నామమ్మా,
అంత బాధ పెడతాం. ఎవరిని సేవిస్తే అంత. పిల్లలారా, మీరు తల్లిదండ్రులు బాగా ప్రేమిస్తున్నారనుకోండి, చిన్న మాట నా బిడ్డ నన్ను అర్థం చేసుకోలేదని దుఃఖం వస్తుంది. కానీ పోరంబోకుడు అడపదడప డాడీ డబ్లీ అమ్మీ డబ్లీ అని ఆడేదన్నాడు. కానీ అమ్మ వీడి బుద్ధి గాడిదమ్ముడాడు కత్తికి వదిలేస్తాం. ఆడి గురించి ఏం బాధపడతాం? అదే హత్తుకున్న వాళ్ళు అంటే గన దుఃఖం వచ్చేస్తుంది మనకి. అమ్మ వీడి ఏంది అర్థం చేసుకోలేదని. పాదాల దగ్గర కూర్చున్నామా అదే మాటనే, బిజీగా ఉండామా అదే మాటనే. ఇలాంటి క్రైస్తవులు ఉంటే నేను చెప్తే ఎక్స్ప్లెనేషన్ అందరికీ ఇవ్వడు సార్. ఏమంటుంటే చెప్పొచ్చుగా సార్, చెప్పరు కొన్ని. డానియల్ సార్ కొన్ని చెప్పరు, అన్ని జంది చెప్తారండి. ఎవడు ఏం మాట చెప్పేవాడికి చెప్తాం, కానీ బాగా సన్నిహితుడికి హత్తుకున్నటువంటి వాళ్ళకి చెప్పే ఉండవు. సంతోషం అన్న వస్తుంది, బాధ అన్న వస్తాయి, రెండు వస్తాయి. కనుక ప్రభు మాట ఇక్కడ చూస్తే ఒక అద్భుతం జరగాలంటే, మన జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే మూడు విషయాలు. మొన్న ఒక దినాన్ని అన్నారు, నువ్వు తొందరగా ముగిచేస్తున్నావని. తొందరగా ముగిచ్చామనేది కాదు, ఒక్కోసారి ఎక్కువ కూడా పోద్ది. మీలో ఒకడు తూలి కింద పడి చస్తాడేమో కొన్ని రోజులు వస్తే. ఎట్లుంటుందో ఎవడికి తెలుసు? అవునా కాదా? పొద్దున సాయంత్రం చెప్తాడు టూలు టొబుక్కుని పడి చచ్చిండంటే అక్కడ. టైం వస్తే పోతారు, లేచేవాడు లేస్తాడు, పోయినోడు పోతాడు. ఈ రోజున నేను 2027ని గురిగా పెట్టుకొని ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తూ సిద్ధపడాలంటున్నా. రోజు పడుతున్నాం, రోజు లేస్తున్నాం. అసలు పడేవద్దుగా, లేచే ఉండాలి, ముందుకు సాగాల అన్న ఒక దృష్టితో నేను ధ్యానం చేస్తున్నాను. కాబట్టి ఈ మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఒకటి, మనం దేవుణ్ణి నమ్మాలి. ఎవరు నమ్ముతాం? నమ్మితే దేవుని మహిమను ఎవరు నమ్మలే? శిష్యులు నమ్మలే. శిష్యులు ఎవరు? సమస్తాన్ని వదిలేసి, అది వాళ్ళ ఇష్యూ కాదు, ఎవరిదో. అంటే మనము మణిపూర్లో దేవుడు అద్భుతం చేయాలంటే ఇక్కడ మనం నమ్మాలి. మనం ఆయన వెంబడించేవాళ్ళం. ఛత్తీస్గఢ్లో తిండికి తిండి లేక చేస్తారు, తన్నించుకుంటారు, జైలుకి పోతారు, నానా హింసలు పెడతారు. ప్రతి సండే ఎవరిని కొడతారో ఏం జరుగుతుంది ఎవరికి. కానీ దేవుడు ఒక అద్భుతం చేస్తాడని వెంబడిస్తున్న మనం కూడా నమ్మాలి. ఇక్కడ ఎవడు తన్నాడా, వాట్సాప్ వస్తుందా, అది పంపిద్దామా, ఇది చూస్తాం. కానీ ఈరోజు దేవుడు కాపాడా అని న్యూస్ వస్తుందని ఎవడు చూస్తలే. ఇలాంటి న్యూస్ కోసం చూసేది లేదు. దేవుడు కాపాడుతాడన్న సంగతి కూడా రుజువు అవ్వాలి. ఎక్కడైతే హింసలు ఇబ్బందులు వస్తున్నాయో అక్కడ దేవుడు ఒక అద్భుతం. నేను అనుకుంటున్నా సేనా, మీరు కూడా ప్రార్థన చేయండి. ఒకసారి రాజుగారు దైవజనుడిని ఎవరిక్కడ అన్నప్పుడు చేయండిపోయింది కదా. ఈ ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్ళు ఎవరైతే ఇంకా నామకార్థులు ఎవరున్నారో, ఆదివాసులు కానీ వాళ్ళు కానీ వీడు ఎవరైతే మనకెందుకు, క్రీస్తును అంగీకరించినందుకు దేవుని బిడ్డలకు విరోధంగా చేతులు ఎత్తేటువంటి వాడికి ఆ చెయ్యి ఎండితే కానీ సమాజంలో దేవునికి మహిమ రాదు. భయం రావాలి కదా. అననీయ సప్పీర పడి చస్తేనే కానీ సంఘానికి మిక్కిలు భయం వచ్చేసింది. భయం రావాలంటే ఏం చేయాలా? మనలో పవర్ రావాలి కదా. ప్రార్థన పవర్ రావాలి. పవర్ వస్తే అటువైపోడు అని అపోస్తల కార్యాలు జరిగిన కార్యాలు నేటి వరకు జరగాలనేది ఎక్కడెక్కడో అనకండి, మన సంఘంలో, మన ప్రాంతంలో, మన వాళ్ళ మధ్యలో జరగాలని మన ప్రార్థన అయి ఉండాల. నాకు అనిపిస్తుంది ఈ దాళ్ళు ఏంటబ్బా, దాన్ని కొట్టారండి. ఒక అద్భుతం అన్న జీవ వీళ్ళకి ఒక దగ్గర ఒక సంఘటన జరగాలి. ఎక్కడో కాదు, శాస్త్రి గారు మా తాతయ్య దగ్గరని మహబూబ్నగర్ కాడ సువార్త నమ్మి కొత్తగా సేవకు వెళ్తున్నప్పుడు రాత్రులు అప్పుడు కాలిబాటే కదా, నర్తాకి వెళ్ళినప్పుడు మా మమ్మీ చెప్పింది మీకు చెప్పే ఉంటుంది. ఆయన బయలుదేరి వెళ్తుంటే కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ కర్ర లేపినోడు దెబ్బ పడకుండా దేవుడు కాపాడాడు. అప్పట్లో వ్యతిరేకులు అందరూ ఎందుకు మారారంటే వాళ్ళు ఒక్క వాక్చాతుర్యం చేతనే కాదు, దేవుని ఆత్మ చేత, శక్తి చేత నడిపించబడ్డారు. ఇప్పుడు ఈ తరం వాళ్ళంతా కూడా మాటలే తప్పితే శక్తి తక్కువైపోతుంది. శక్తి ఉందనుకున్న ఊగుడు కాదు, శక్తి రుజువు అవ్వాలి బయటికి. కరెంట్ ఉందంటే చెంది ఆడి షాక్ కూడా చస్తేనే కరెంట్ ఉన్నట్టు. అందుకని జాయిగారు చచ్చిపోతాడేమోనని డౌట్ వచ్చింది నాకు ఇందాక. నువ్వు వేలు పెట్టకరా, కరెంటు పోయిందని బాధలే. జగదీష్కి ఆడ బుస్సు ఉంది, బుస్సు అంటాడు. వీడేందో సర్వీస్ అవుతుంది, ఏదో ఒకటి చేద్దాం అనుకోవట్లే. వెళ్ళి మీటర్ అంటాడు, ఆడ బుస్సు ఉంది అంటాడు. ఆడేం ఫీజు వైర్ పోయిందంటాడు, ఈడేం బుస్సు ఉంది అంటాడు. ఇద్దరు 2 సమాచారాలు ఇచ్చారు నాకు. అరే ఏమైంది రాకరా చూడంటే ఈడేం ఫీజు వైర్ పోయిందంట. జగదీష్ బుస్.
ఇప్పుడు బుస్సు అవసరం, కరెంట్ అవసరం మనకి. నీకు బుస్సును దొక్కేంత ధైర్యం రావాలరా నాయన. ఏంది ఇదే? నాకేం ధైర్యం, నా బుస్సు నాతోనే ఉంది అంటాడు వీడు. అంటే ఇద్దరిని ఒక పని మీద పెడితే ఒక్కొక్కడికి ఏం కనిపిస్తుంది అక్కడ? కరెంటు పోయింది అంటాడు, ఇదేం బుస్సుంది అంటాడేంటి? మనం కూడా దేవుడు ఒక అద్భుతం చేస్తా అంటే, మన పితరులు కూడా గొప్పలు కాదు కదా సార్. వాళ్ళు దేవుడు ఎర్ర సముద్రం పాయలు చేసి నడిచిపోతానమన్న సంతోషం, కానీ వెనక పర్వతాడు అన్న భయం ఉంది వాళ్ళకి. మనకు కూడా దేవుడు అద్భుతం చేస్తాడన్న ఆనందం ఈరోజు ఉంటుంది. వెనక్కి పోతే ఏం ఇంత పెద్ద చేస్తాడా అంటామని డౌట్ వస్తుంది. మళ్ళీ ప్రభువా నువ్వేమన్నా చేయగలవు అంటాడు, పైకి చూసి అమ్మో నువ్వు చేయలేమంటాడు వీడు. రెండు అప్పుడే. అందుకనే నమ్మితేనే దేవుని. మనం ఎందుకు లేట్ అవుతుందంటే దేవుని దగ్గర తేడా ఉండదు సార్. నేటికి ఆయన బాహుబలం తక్కువ కాలం. ఏమైనా అయినా మీరు సందేహించకానుంది బైబిల్లో. సందేహాలు పెదవుల్లో రాట్ల, హృదయాల్లో వస్తున్నాయి. అవునా కదా సార్? సందేహాలు ఎక్కడ వస్తున్నాయి? హృదయంలో వస్తున్నాయి. లోపల ఎవరు బయటకు వస్తే అమ్మ వీడి పాదానికి ఆమెనని 100 మంది అంటూ వీడు లోపల మనకి 5 వద్ద అనుకుంటాడు. ప్రభు ఇప్పుడే అంటాడు లోపల ఉండిపోయి జనవరి వరకు అని అంటాడు. అది అవ్వదు. సరే పోస్ట్ పోన్ చేసి ఆయన ఆకాశం నుండి అడి తిరుగుతాడు ఇంకోటి దగ్గరికి. నీకు సమీపంగా ఉండగానే పోస్టింగ్, కోర్టు ఆర్డర్ కోసం కోర్టు రెడ్జెంట్ అనగానే జనవరి అనగానే వీడు వెళ్ళిపోతుంది, దేవుడు వెళ్ళిపోతుంది. మనమే ప్రార్థన చేసి జనవరికి వాయిదా ఎవడేపించుకున్నాడు? మనమే వేయించుకుంటున్నాం. ఎందుకు అబ్బాట చేయటం? నమ్మినట్టే ఉంది, వాయిదా వేయించుకున్నట్టుంది. ఇక్కడ నమ్మి సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చిన వాళ్ళు ఏం చేశారు సార్? దేవుని నమ్మల. ఇంతకుముందే చాలా చూశారుగా. ఎన్ని మనిషి అన్నవాడికి మన జీవితంలో ఎన్ని అద్భుతాలు జరిగినా పాత అద్భుతాన్ని బట్టి ఎవరికి విశ్వాసం రాట్ల. పాతవి గతించిపోతున్నాయి, కానీ పాత దాన్ని బట్టి వీడు కొత్త నూతన బలం పొందుకుంది ఏది లేదు. అందుకనే బైబిల్లో ఏముంది? గతంలో చేసిన వాటన్నిటినీ మనం గుర్తుపెట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన ఎంత చక్కగా మన పితరులు ఆయన కలుగజేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదట. ఇక్కడ దాకా వస్తున్నాం కానీ దాన్ని నిజానికి నమ్మింది లేదు. చూడండి, శుక్రవారం ప్రార్థనకి ఎంతమంది వస్తారు? శనివారం రాత్రి ప్రార్థనకి ఎంతమందికి వస్తారు? సాయంత్రం ఏదైనా కృతజ్ఞత కొడుకుందంటే ఎంతమంది వచ్చేస్తారు సార్? దేనికి ముఖ్యం? ఉపవాసం కూడానికి ఏమో కూడా రాడు, భోజనం కూడానికి మటుకు పిల్ల పాపలు పెళ్ళికి వెళ్ళినట్టు వచ్చేస్తారు. దేనికి ముఖ్యం? బైబిల్ ఏంది? మీ పసిపిల్లలతో సహా విడిచిపెట్టకుండా యెహోవా సన్నిధికి తీసుకొని రండి. ఏదన్నా పిల్ల ఉందని చెప్పి పెళ్ళి మానేసాడు. ఎవడన్నా చూసిరా మీరు చరిత్రలో? పిల్ల ఉందని చెప్పి గుడి మానేస్తారు, కానీ చిన్నపిల్లలు ఉన్నారు ఫంక్షన్లో మానరు. ఈ రోజున మీ అందరికీ మనవి చేస్తున్నా, ఒక అద్భుతం జరిగితే నువ్వు నమ్మితే అన్నారు. దేవుణ్ణి మనం నమ్మాల. మాటలు ఎట్లా రావాలంటే వదిలేసినోడు కూడా వదిలేసాడు, అబ్బా మనం కూడా చచ్చిపోదాం అంటాడు. పరిచర్యలు బాగా చేసేవాళ్ళు ఏమంటారు? నువ్వు ఇక్కడే ఉంటే చావడు. అలాంటి వాడికి మిడిమిడి హాఫ్ నాలెడ్జ్ ఉన్నోడికి దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, కానీ ఫుల్ నాలెడ్జ్ ఉన్నోడికి ఎక్స్ప్లెయిన్ చేయడు. దేవుడు దుఃఖపడతాడు వారి గురించి. ఎందుకంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉపదేశాన్ని విని ఉత్తమమైన దాన్ని పొందుకుందని సాక్ష్యం పొందిన, దేవుని దగ్గర నుంచి సాక్ష్యం పొందిన కూడా సేమ్ మాట వస్తే దేవునికి దుఃఖం వచ్చింది. ఈ రోజున ఇలాంటి వారి మధ్యలో ఒక అద్భుతం జరగాలంటే 39వ వచనం, యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. చాలండి. మొదటిది నమ్మాలి. రెండోది చెప్పండి సార్? రెండోది రాయి తీసేయాలి. ఎవరు తీయాలి సార్? ఎవడి ఫ్యామిలీ రాయి ఆడే తీయాలి. మీ ఆవిడ ఎంత కంపు కొడద్దో, మీ ఆయన ఎంత కంపు కొడతాడో, పిల్లలు ఎంత గబ్బు కంపు కొడతారో, ఎంత దినకంత్రిగాళ్ళు రాయి తీపిచ్చి జనాలకు చూపించాలి. ఒక అద్భుతం జరగాలి కదా. రాయి తీస్తే మరియా మాత్రమే తెంగి చూస్తారా? ఊరి జనం అంతా చూస్తారా? ఈ కుళ్ళిపోయినోడు వాసన, వాడి పరిస్థితి అంతా ఎవరు చూడాలి? ఇప్పుడు ఎవడు చూడొద్దంటే అద్భుతం జరగదు. ఇప్పుడు ఆయన చెప్పాడు, తీయమన్నాడా? నువ్వు వాసన భరించు, మీ ఇంటి వాళ్ళు వాసన భరించండి. వచ్చిన వాడందరూ కూడా ఈ కులిపోయిన సంగతి అందరూ కూడా. ఈ రాయి తెరవడానికి ఎవరికి ఇష్టం అవట్లా?
ప్రార్థన. మార్త, నువ్వు లేపితే వాడు లేచి వచ్చి దీన్ని దన్నాలి, కానీ నేను వాడికి దిగినట్టు. ప్రార్థన, రాయిని దన్నాలి. లోపటి నుంచి లాజరు వచ్చి రాయిందంతే బాగుంటుంది, కానీ రాయి తీస్తే మటుకు అంటే మనోళ్ళు రాత్రికి గౌను వేసుకొని, తాడు వేసుకొని, రెర్ర దండ వేసుకొని, గంట ఉప్పున ఊరు చెత్త ఎంత బాగుండే అనిపిస్తుంది, కానీ వాడు మారు మనసు పశ్చాత్తాప అనుభవం మనం ఇష్టపడతలా. మారు మనసు పశ్చాత్తాపనం ఎవరి గురించి మనకి, వాడు ఒప్పుకోవటం సంఘం వినకూడదు, వాడు కన్నీళ్ళు విడిస్తే సంఘం చూడకూడదు, వాడి మునుపటి ప్రవర్తన ఇప్పుడు ప్రవర్తన తేడా చూడాలి, ఎవడు ఇష్టపడతలే. డైరెక్ట్గా మారిపోయి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పడితే అదేం లెక్క సార్. ఎవడు తీయాలంట రాయి సార్? ఎవరు తీయాలా? మనమే తీసుకోవాలా. మన నిజస్థితి, మన ఇంటి నిజస్థితి, మన ఫ్యామిలీ నిజస్థితి అంతా కూడా మనవాడి స్థితి ఎవరు చూపించాలా? ఎవరు చూపించాలి సార్? మా వాడు మంచోడే, కానీ మంచోడే చచ్చాడే కాదు, ఇప్పుడు చచ్చి ఉన్నాడయ్యా. మంచోడు ఏం చేస్తాడు? చెడ్డాడు. ఇప్పుడు చచ్చున్నాడనే చెప్పాలి. ఆ చచ్చిపోయినోడు ఏం కొడతాడు? దుర్వాసన వస్తుంటే రాయి తీయమండి. యేసుప్రభు ఏం చెప్తాడట? రాయి తీయండి. సరే, ఫ్యామిలీలో ఎవడు రాయి తీసేవాళ్ళేడు. బతకాల నాశ అందరికీ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాం కదా సార్, ఎట్లా ప్రార్థన చేస్తారని, ప్రభువా వాడే లేచి రాయి తీసి వచ్చేయాలి. అంతగాతే నువ్వు దూతను పంపించి రాయిని తీపిచ్చి, కానీ మేము మటుకు దాన్ని కొన్ని మనం తీస్తేనే అద్భుతాలు జరుగుతాయి అబ్బా. కొన్ని పరిస్థితులు ఎట్లా ఉండాలో మనమే చేతులతో తీస్తేనే ఆ అద్భుతం జరుగుతాయి. నయమాను ఆయనే మునిగితే కానీ రోగం పోలా. అవునా? చెప్పినప్పుడు కొమ్మ ఎత్తే కానీ గొడ్డలు బయటికి, ఆ శిష్యుడు ఎత్తే కానీ గొడ్డలి, ఎవడు పోగొట్టుకున్నాడో వాడే గొడ్డలి రావాలంటే తీసేస్తేనే కానీ బయటికి రాదు. ఏదైనా చెప్పింది చేస్తేనే. ఇక్కడ ఆయన చెప్పిన మాట ఏందట? నువ్వే రాయి, మీరు తీసేయండి. ఎప్పుడైనా సరే చాలామంది చూడండి, యేసు ప్రభుతో ఇంత డిస్కషన్ చేస్తున్నారని వీళ్ళ గురించి అనుకుంటున్నాం, కానీ మన హృదయంలోంచి ఆత్మ చెప్పే వాటికి ఎంత డిస్కషన్ చేస్తున్నాం? దేన్ని పాటిస్తున్నాం అసలు? మన గురించి, నేను నా గురించి చెప్తా, మనకు 100 చెప్తుంటే 2, 3, 10 పాటిస్తాం మహా అంటే. నాకు అనిపిస్తుంది సార్, డానియల్ సార్ చెప్తుంటే మొన్న, చెప్పిన ఎలా పాటిస్తే మనం కూడా నడిపోయి ఏది పోతుంది ఈ పాటికి. ఎప్పుడో ఈడేడు ఎందుకు తిరుగుతున్నామంటే ఏది చెప్పినట్టే వినాలి. నేను పిల్లలు పిలుస్తాను అంకుల్ అంట, ఎందుకంటారు? నేను విన్నానని. చేసింది ఏమైనా ఉంటుందా? అట్లా కూడా ప్రభువా నీ చిత్తం అంటమే. మనం ఏం చేసేది ఇక్కడ? ఆమేన్. ఎవడకన్నా అమ్మో వీడు భక్తుడు, వీడు పాటించేవాడని పక్కన అనుకుంటాడు, వాడు అనలేదు, వీడు అనేసాడు, కానీ వీడు కూడా ఏం పాటించడు. నాకు అనిపించింది కదా, అలా హృదయ గద్దింపు ప్రకారం విని 100% మారితే భూమి మీద కూడా మనం దేవునితో నడిచే వాళ్ళంగానే ఉంటాం. హల్లెలూయా. అంటే సదాకాలం తోడుగా గైడెన్స్ లేక చేస్తున్న వాళ్ళు చాలా ఉంటే, దేవుణ్ణి నమ్మి సంఘంలో చేర్చబడి ఆత్మను కలిగి ఈ గైడెన్స్ని పట్టించుకోకుండా ఇలా ఏడుచున్నామంటే మనమే. లేకపోతే మనల్ని తలగానే ఉంచును ఎప్పుడైనా దేవుడు. ఆయనకు పక్షపాతం లేనే లేదు. కనుక ఈ రోజున ఒక అద్భుతం, నువ్వు నమ్మితే దేవుని మహిమ ఏమనంటే, ఆయన చనిపోయినను బ్రతికిస్తాడని నమ్మాలి. చచ్చిపోయాడు ముందే వస్తే బాగుండే అనవద్దు, చచ్చిపోయినా బ్రతికిస్తాడని నమ్మాలి. రెండవదిగా రాయి తీయమంటే ఎవరు తీస్తున్నారు అంటే ఏంటి సార్? నిజస్థితి కళ్ళకు గట్టినట్టు చెప్పేసేయాలి, కనిపించాలి అందరికీ. అందులో కోటింగ్ ఏమీ లేదు. నిజస్థితి తెలవాలి, మన స్థితి మన దేవుని దగ్గర తెలవాలి, మనతో ఉన్నోడికి తెలిసిపోవాలి, అందరికీ తెలిసిపోవాలి. ఒప్పుకోవడానికి ఇష్టపడకపోతే ఒక అద్భుతం మన జీవితంలో జరగదు. మీ అబ్బాయి ఏంటి చెప్పరు, మీ ఆయన ఏంటి చెప్పరు. అయ్యా నాకు మహా అద్భుతం అనిపిస్తుంది తెలుసా, నా పెనిటి మరొకడు అని ఒక మాట అందంతే రాణి స్థానం వచ్చింది సార్. ఒక్క మాట ఎంత హెచ్చించింది అనిపించింది నన్ను. అంటే వెనకేసుకొని వస్తే ఏమీ రాదు, వెనకేసుకు రాకూడదు. మన పిల్లోడు మనకి ఎప్పుడు మంచోడే, ఎవడి భార్య ఆడికి మంచిది. మంది ముందు దేవత అంటే ఇంట్లోకి వెళ్ళి దంచుతారు, అయిపోయా అదే దేవత. దీపం ఇక్కడ వెలిగిస్తారు, అక్కడ ఆరిపోతారు, ఏం సుఖం. అంతే కదా. అట్లా కాదు, దేవుని దగ్గరికి వచ్చేపాటికి దేవునికి 2 క్యారెక్టర్లు కూడా బాగా తెలుసు. మనకు ఒకటే తెలుసుద్ది, ఇప్పుడు నాది ఒకటే తెలుసుద్ది, రెండో దేవుడికి తెలుసుద్ది, మీది ఒకటే తెలుసుద్ది, రెండో దేవుడికి తెలుసుద్ది. 2 తెలిసినోడు ఆయన ఒక్కడే. కనుక ఆయన దగ్గర ఎట్లుండాలంట, నిజస్థితి మొత్తం కూడా ఒప్పుకోవాలి సార్. మనం అసలు
ప్రార్థన చేద్దాం వాక్యానుసారంగా అంటే ఎవడన్నా ఒప్పుకుంటాడా? శనివారం ప్రార్థనకు వస్తారు, శుక్రవారం ప్రార్థన, ఎవడన్నా ప్రార్థన చేస్తారా? ఎవడన్నా ప్రార్థన చేస్తారా? మానక ప్రార్థన చేసేది ఈ ప్రియదర్శనం ఒకటే. అది ఫ్రైడే కానీ సాటర్డే కానీ ఏదో ఒక ఖచ్చితంగా మిస్ కాకుండా చేస్తుంది. మరి మిగతా వాళ్ళు కూడా వస్తారు కదా, దేనికి వస్తారట్టు? ప్రార్థన చేయడానికి వస్తారు కదా. దిగిన తర్వాత సోది వేయడానికి వచ్చారా, లేకపోతే ఎవరన్నా కనిపెట్టడానికి జాసూసీలాగా వచ్చారా? అసలు దేనికోసం వస్తున్నారు? మనం దేవుని సన్నిధికి వచ్చేది కూడా దేవుని గురించి జ్ఞానం పొందడానికి కాదు, మనం వెంబడించడానికే ఉన్నాం. వెంబడించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? ఆయన దగ్గర నుంచి పొందుకునే వాళ్ళు ఉన్నారు, ఆయనకి చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, కానీ ఆయన వెంబడించే వాళ్ళు మటుకు లేరు. ఇక్కడ శిష్యులైన మార్త అయినా మరియమ్మ అయినా వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు, కానీ చెప్పింది మటుకు ఎవడు చేస్తలేడు. దేవుడు అన్నలో ఒక అద్భుతం జరగాల. నెంబర్ 1 నమ్మండి. ఏంటి? చనిపోయినా అది ఆర్థిక విషయాలే కానీ, జబ్బులే కానీ, ఇంకోటే కానీ. మొన్న వచ్చిన బెంజమిన్ శాస్త్రి అని చెప్పాను కదా, ఏమని ఇక లాస్ట్ స్టేజ్ అన్నాక దేవుడు ఒక అద్భుతం చేసి, ఎవరికైనా దేవుడు అద్భుతం చేస్తాడు. నేనే చెప్తా, స్వస్థతలు లేవంటే నా చూపొచ్చి చూడండిరా బాబు, నాకు రంధ్రం ఉండేది, 14 ఇయర్స్కి బ్రెయిన్కి సర్జరీ అన్నారు, ఏదీ లేదు, ఒక గోలి కూడా అయినప్పుడు కూడా. అట్లా దేవుడు ఒక అద్భుతం చేశాడు. నేటికి స్వస్థతలు ఉన్నాయి, సజీవ సాక్ష్యం ఎవడంటే నేనే. ఇలా ఎంతమంది ఉన్నారో. నమ్మితే ఎవరు నమ్మిర్రు? నేను నమ్మలే, మా మమ్మీ నమ్మింది. నేను ఎందుకు నమ్మలే? నేను చిన్నోడిని కాబట్టి. ఇప్పుడు బర్రెలో ఇంత దూడ కూడా మనమే నమ్మితే అవ్వదక్కడ. ఆడు కూడా నమ్మాలా, అవునా? పిల్లలకైతే మనం నమ్ముతాం, పెద్దలకైతే వాడు కూడా నమ్మాలి సార్. అప్పుడే దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. ఇక్కడ నమ్మలేదు, శిష్యులు నమ్మలే, పరిచర్లో బిజీగా ఉండే మార్తమ్మ నమ్మలే, ఉత్తమమైందని చెప్పిన సాక్ష్యం పొందిన మరియమ్మ కూడా నమ్మలే. దేవుడు ఈమెకు ఎక్స్ప్లెనేషన్ చేశాడు, ఈమె గురించి కన్నీళ్ళు విడిచాడు, ఆమె దుఃఖపడ్డాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా సరే ఒక అద్భుతం చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఒక మాట అడిగాడు, ఏమని? మీరు రాయిని తీసేయండి. ఎవడు దిగిపోతే జరుగునంటారా? అటు ఇటు చూసి శిష్యులారా మీరే తీసేయండి అని యేసు ప్రభు ఎక్కడున్న గబ్రియలు మిఖాయిలు దీని ఒక తను అన్నాడా? కొన్ని మనమే చేయాలి సార్. ఒక అద్భుతం జరగాలంటే ఎవరు చేయాలా? మనమే. మన రాయి, మన ఇంటి రాయి, సచ్చినోడు ఉన్నాడు మన ఇంట్లో, రాయి ఎవడు తీయాలా? సచ్చినోడు తీయడు, బతికినోడే తీయాలి. బతికినోడు తీసి సచ్చినోడి నిజస్వరూపం చెప్పితే కానీ దేవుడు ఒక అద్భుతం చేయడు. వాళ్ళు అపరాధముల చేత, పాపముల చేత సచ్చిన వారు ఉన్నారు, క్రియలు లేకుండా మృతులైనటువంటి వాళ్ళు ఉన్నారు. నిజస్థితి ఎవడు చెప్పాలంటే సజీవుడైన వాడే నిజస్థితిని చెప్పాలి. రాయిని తీసేస్తే ఒక అద్భుతం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాయిని తీసేశారు. ఇంకొక అద్భుతం, ఒకడు బాగుపడి బయటికి రావాలంటే నెంబర్ 1 ఏంటి సార్? చెప్పాలి. నెంబర్ 1 ఏంటి? ఎవడు నమ్మాలా? వెంబడిస్తున్న వాళ్ళు నమ్మాలా, పరిచర్లో బిజీగా ఉండేవాడు నమ్మాలా, ఉత్తమమైనవాడు కూడా నమ్మాలి. ముగ్గురు నమ్మాలి. వాడు వదిలేసి వచ్చాడు, నమ్మతలేడు. సమస్తం చెప్తాడు, అయ్యా అయ్యా అని చేతులు కట్టుకుంటాడు, కానీ ఏ పని ఏది నమ్మట్లా. ఎప్పుడు పాదాల దగ్గర కూర్చుకొని అబ్బో అబ్బో పాదాల దగ్గర కూర్చొని ఈయన కూడా నమ్మతలేరు. అందరూ నమ్మాల. రెండవదిగా రాయి తీసివేయాలి. అడ్డుపడేది ఎవరండి? ఇప్పుడు శిష్యులు వచ్చారా? ప్రభువా సద్దాం అన్నాడు, ఇప్పుడు వచ్చి వీడు వాసన వస్తాడు అన్నారు ఎవడన్నా? నిజస్థితికి భయపడే వాళ్ళు ఎవరు? ఫ్యామిలీ. మనమే మన పిల్లల స్థితి కానీ, భార్య కానీ, భర్త కానీ రివీల్ చేయాలంటే భయపడేవాడు ఎవ్వడు ఉండడు సార్, ఇంటోడు తప్పనిచ్చి. ఎవ్వడికి అంత ప్రేమ ఉండదు కాబట్టి ఎవడైనా రివీల్ చేస్తారు. రివీల్ చేయడానికి ధైర్యం కాదు, ప్రేమ అది. మిగతా వాడికి ప్రేమ లేదు కనుక వీడు ఎట్టాడనుకున్నా వీడు ఎట్టాడ 5 నిమిషాలు చెప్తారు. వాడికి ప్రేమ ఉందన కనుక ఎంతైనా దోషాలు కప్పేస్తుంటారు. అది ప్రేమ అంటారు దాన్ని. కానీ ఈ ప్రేమ వాడిని ఇంకా సచ్చినోడు సమాధిలోనే ఉంచుతుంది, కానీ బయటికి తీసుకురాలేకపోతుంది. దేనికైనా ఒక హద్దు ఉండాలి సార్. నీ ప్రేమ ఎక్కడ ఓర్చుకుంది అక్కడ ఓర్చుకో. ప్రభువు చెప్పాక ఓర్చుకునే ప్రేమ మనకు ఉండకూడదు. హల్లెలూయా. ఆయనే రాయి తీసేయమన్నప్పుడు ఇప్పుడేంటి ఓర్చుకునేది? ఇప్పుడు దాకా కాసించాలి, ఇప్పుడు రివీల్ చేయాల్సిన అవసరం వచ్చింది, తీసేయాలి రాయి. ఏ ఫ్యామిలీ తీరుస్తుంది? ఒకవేళ తీసేమా, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. ఏమి నమ్మావు? నిన్ను బతికిస్తాడని నమ్మాలా? రాయి తీస్తే వాళ్ళు లేస్తాడని కూడా
నమ్మాల. రాయి తీయమంటే రాయి తీశారు సార్. రాయి తీయంగానే అప్పుడు దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. మీరు గమనించండి, సమాధి దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు విడిచి నెత్తి కొట్టుకొని ఇట్లాంటి పనులు చేసిండా? ఆయన మాట్లాడితే సృష్టి జరిగింది. ఆయన మాట్లాడితే ఎండిన ఎముకల్లోంచి జీవం వచ్చింది. ఆయన మాట్లాడితే అయ్యో ఏమైనా చేయాలి, ఒక్క మాట మాత్రం సెలవిచ్చమా. అట్లాంటి మాట మాట్లాడాలంటే ఆయన మాటలో శక్తి ఉంది, కానీ రాయి తీయాల్సింది నువ్వే. మనము బండ తీస్తే ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మన ఇంట్లో ఎందుకు బాగుపడతలేరు సార్? ఎందుకు బాగుపడతలే? ఎందుకు బాగుపడతాడంటే వాడు ఆల్రెడీ చచ్చాడు, ఆడి కోసం ప్రార్థన బాబ్బా. ఇప్పుడు ఆ బండది దేవుడు మాట్లాడతాడు. బండ తీసేది మనమే, మాట్లాడేది బండ తీసి నువ్వు వెళ్ళి చూసావు, నువ్వు కూడా చెప్తావు వాసనకి. ఎందుకు పోతావా అందులోకి? ఆ సమాధిలోకి మనం పోలేము. మనం దగ్గర అక్కడ ఎక్కువ సమయం గడపలేము. ఆ బ్రతుకు దుర్భరమైన స్థితి మనం భరించలేంది. కానీ దాన్ని కూడా మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన మాట్లాడాలంటే మనమే బండ తీయాలి. హల్లెలూయా. ఆ బండ తీయడానికి ఇష్టపడండి అబ్బా. నేను కూడా ఇష్టపడాలి. నా నిజస్థితి ఒప్పుకోవాలి. ప్రజలందరూ చూడాలి, సంఘం అంతా చూడాలి. ఎవరు చూస్తే ఏమైంది? ప్రార్థన సహాయం కోరుకుంటూ చేస్తే రప్పని తీసిన మా దేవుడు ఒక్క మాట. వాడు బాగుపడతాం భయం ముఖ్యం, కానీ నువ్వు బట్టబయలవడం ముఖ్యం కాదుగా. ఆల్రెడీ మన ఇంట్లో కూడా తెచ్చాడు అనగానే జనాలు ఏమో వీళ్ళు ఊకిడు ఇంటికి పోతాడు, వీళ్ళ ఇంటికి చచ్చిండా, వీడు ఎంత ఎదవై ఉంటాడు అని అప్పుడే కామెంట్లు చేయడానికి మనిషికి ఏమైనా ప్లాస్టర్ వేసి ఉంటుందా సార్? ముసలముండవాడు ఊడిపోయేవాడు కూడా కామెంట్ చేస్తూనే ఉంటాడు. పెరాల్సి వచ్చినాడు కూడా వెళ్ళని చెప్తూనే ఉంటాడు. ఆగడు, ఏ మనిషి ఆగడు ఒకడి మీద చెప్పడానికి. అవును సార్, ఒకడి మీద చెప్పడానికి సాగు కాలు చాపినాడు కూడా మాట ఆగనే ఆగదు, చెప్తూనే ఉంటారు సార్. ఆడు చెప్పేది ఏంటి సార్? నువ్వే బండది, ఒక అద్భుతం మన ఇంట్లో దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఆ బండ తీశాడు, దేవుడు మాట్లాడడం అనిపిస్తుంది. జనాలు బండ దీకే పాదాల దగ్గర కూర్చుంటారు, బెస్ట్ మినిస్ట్రీ అంతా చేస్తారు, ఏమన్నా చేస్తారు. బండ మట్టుకో వామ్మో ఉదయ వాసన కొడుద్ది. సచ్చినోడు వాసన కొట్టదండి. నువ్వు అనుకుంటున్నావా? నిలబడిన వాళ్ళందరికీ తెలిసి వీడు కంపు కొడతాడని. 4 రోజులైంది, నీకే తెలుసా? వాళ్ళకి తెలియదా? దేవునికి తెలియదా? వాసన కొట్టినా పర్వాలే, వీడి నిజస్థితి తెలవాలి, దేవుని శక్తి కూడా తెలవాలి అక్కడ. హల్లెలూయా. తీయమన్నప్పుడు తీశారు, వెంటనే దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. నేను అనుకుంటున్నా ఈ కొన్ని మాసాలు ఇంకెన్ని ఉన్నాయా? 6 అయిపోయి 7కి వచ్చినాం, మనం 8కి వచ్చేసినాం. ఇంకా 5 బండ తీస్తే దేవుడు మాట్లాడతాడు, మన జీవితాలన్నీ బాగుపడతాయి. హల్లెలూయా. సచ్చిన దాన్ని మళ్ళా జీవం తీసుకొస్తాడు. తీయాల్సింది దేవుడు, బండ తీయాలా, దేవుడు మాట్లాడాలి. ఈ రెండే పెట్టుకుంటే ఒక అద్భుతం మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడాడు. లాజరు బయటికి రావనగా రప్పన వచ్చేసాడు. ఇప్పుడు ఎలా రావాలి సార్ మనకి? లాజర్లు ఎలా రావాలి మనకి? మన అబ్బాయి ఎట్లా రావాలి, మన అమ్మాయి ఎట్లా రావాలి, మనం ఎట్లా రావాలి బయటికి? సూటు బూటు పెళ్లి కొడుకు మాదిరి వచ్చేయాడు బయటికి. వీడి సచ్చినోడు దేవుడు బాగు చేశాడని కట్లతోనే బయటకు వచ్చాడు. ఈ కట్లు ఇప్పే పని ఎవడు చెప్పాడు? మళ్ళీ మనకే పెట్టాడు. రాయి మనమే తీయాలి, కట్టు కూడా మనమే తీయాలి. జీవం ఒకటి ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అంటే ఆయనతో పాటు బల్ల మీద కూర్చొని భోజనం చేయాలంటే కట్లు ఎవడిప్పాలి? మళ్ళా ఎవరిప్పాలి సార్? మనమే ఇప్పాలి. అసలు ఎవడు ఇప్పుతున్నాడు కట్లు? ప్రభువా ఇంత చేసిన ఆ సమాధిలో ఆయన కట్లు అవి చూస్తుంటే మాకే ఇన్సల్ట్గా నామోషిగా ఉంది. అక్కడే సూటేసుకొచ్చేస్తే బాగుండు. ఎన్నెన్నో ప్రార్థనలు చేస్తారు కదా మన పిల్లల గురించి. మనం అవన్నీ బంద్ చేయండి. ఆయన ఎట్ట చెప్తే అట్ట చేయడానికి మనం ఇష్టపడాలి. పిల్లల గురించి తల్లిదండ్రులకు ముఖ్యంగా వాళ్ళకంటే కూడా పిల్లల గురించి అనేకమైన ఆలోచనలు ఉంటాయి. దేవుని తీర్మానమే స్థిరమవుతుంది. ఆ దేవుని తీర్మానం ఎట్లుంటుందంటే నడిపింపు ఆత్మను బట్టి చేసుకోవాలి మనం. కనుక ఈ రోజున మొదటిగా చచ్చిపోయినా బతికిస్తాడని మనం నమ్మాలి. సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చిన శిష్యులు నమ్మలేదు. విస్తారమైన ప్రభువుని ప్రేమించి పరిచర్య చేసే మార్తా నమ్మలే. ఉత్తమమైంది అని సాక్ష్యం పొందుకున్న ప్రభు దగ్గర సాక్ష్యం పొందిన మరియా కూడా నమ్మలేదు. ఒకరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, బాగా తెలిసిన వాడు మాట మాట్లాడితే దుఃఖపడ్డాడు ఆయన. అయినా సరే దేవుని మహిమను చూస్తున్నారు. ఒక అద్భుతం జరగాలంటే రాయి మనమే తీయాలి. రాయి తీస్తే ఒక అద్భుతం గ్యారెంటీగా జరుగుతుంది. రాయి తీసేవాళ్ళు ఎంతమంది సార్?
మన ఇంటి సంగతి, మన బిడ్డ సంగతి, భర్త సంగతి, నీ సంగతి, నా సంగతి అన్నీ బట్టబయలు చేయడానికి ఇష్టపడితే దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తారు. అంటే ఏంటంటే అతిక్రమాన్ని, దోషాన్ని, పాపాన్ని 100% కన్నీటితో ఒప్పేసుకుంటే రివీల్ చేసేయడానికి అన్నీ బట్టబయలు చేసినామా దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. ముసుగులు కప్పులు వేసిపెట్టి చేస్తూ ఉంటే దేవుడేవి అది ఓపెన్ చేస్తేనే. అందుకని హృదయాన్ని దేవుని సన్నిధిలో మనం కృమ్మరించాలి, అన్నిటినీ ఒప్పుకోవాలి. అసలు ఏది కూడా రీజన్ చెప్పకుండా ప్రతీది కూడా ఒప్పేసుకోవాలి. అలా ఒప్పుకుంటే దేవుడు ఒక అద్భుతం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. బయటకు వచ్చిన వాడి కట్లు దంచాల్సిన బాధ్యత ఎవరిదే? ఎందుకంటే యేసు ప్రభు పక్కన బల్ల మీద కూర్చొని భోజనం చేస్తే వాడిని చూడడానికి ఎవరు వచ్చారట? వాడిని చూడడానికి ఎవడొచ్చాడు? ఊరంతా వచ్చారు. ఊరంతా వచ్చి దేవుడి నామాన్ని మహింపరచాలంటే వీడి కట్లు ఇప్పాల్సింది కూడా మనమే. కనుక ఈ రోజున మన ఇంటి వాళ్ళ గురించి ఆలోచన చేద్దాం, మన గురించి ఆలోచన చేద్దాం. మనం నమ్మితే కనుక దేవుడు వారి జీవితంలో కూడా ఒక అద్భుతం చేస్తాడు. వాడి జీవితంలో అద్భుతం అంటే మన ఇంట్లో అద్భుతమేగా. ఆ అద్భుతం కోసం ఏం చేయాలి? మొదట ఎట్టి పరిస్థితులు ఉన్నా దేవుడు ఇప్పుడు బాగు చేయగలడని మనం నమ్మాలి. రెండవదిగా రాయి మనమే. వాసన వస్తున్న సంగతి నీకే కాదు ప్రపంచానికి తెలుసు. ఎంత కూలిపోయాడు, ఎంత చెడిపోయాడు అంటే అందరు కూడా చూడాలా. ఆ నిజస్థితిని ఒప్పుకుంటే దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. వాళ్ళ జీవం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. హల్లెలూయా. ఆ తర్వాత వాడు కట్లు ఇప్పాల్సిన బాధ్యత కూడా మంచిదే. ఎందుకంటే వాడు ప్రభువుతో పాటు కూర్చుండి భోజనం చేయాలన్న స్థితి రావాలంటే జీవం వచ్చిన వాడి కట్లు ఇప్పాల్సిన బాధ్యత కూడా. బంధింపబడిన వారి బంధకాలకు విడుదల ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. మనల్ని కూడా అదే పని మీద పంపించాడు. ప్రతి బంధకాన్ని విడిచిపెట్టి వాడికి స్వతంత్రుడిగా చేస్తే వాడు క్రీస్తు పక్క నుండి భోజనం చేస్తుంటే ఊరంతా వచ్చి వాడిని చూసి దేవుణ్ణి మహింపరుస్తారు. హల్లెలూయా. కనుక ఈ అద్భుతాలు జరగాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థనలు ఇవన్నీ చేస్తున్నారు కరెక్టే. నిజస్థితిని ఒప్పుకోవడానికి కూడా సిద్ధపడాలి. అడ్డుగా ఉన్నటువంటి బండలు తీసేయడానికి ఒప్పుకోవాలి. మనకు తెలిసిన రహస్యం 10 మందికి తెలియకూడదు అనుకోకండి. అందరికి కూడా అది బట్టబయలు అయిపోతే దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. అంటే దేవుడు ఒక అద్భుతం చేయనట్లుగా నిజస్థితి ఎవరికి తెలిసినా పర్వాలేదని మనం అందరికీ ఒప్పుకునేలా చేశాం. కనుక దేవుడు ఒక అద్భుతం చేయడం ప్రారంభిస్తాడు. బాగుపడి జీవం కలిగిన వాడి దగ్గర బయటికి వస్తే కట్లిప్పే పని కూడా చేస్తే వాడు ఎక్కడికి పోదు. ఇదివరకు గాలి తిరిగేవాడు ఇప్పుడు యేసు ప్రభుతో పాటు కూర్చుండి భోజనం చేసే స్థితి వచ్చింది. ఆ స్థితి రావనట్లుగా మొదట మనం నమ్ముదాం. రెండవది రాయి తీయాలి, ఆ తర్వాత కట్లు తెంచాలి. వాడు ప్రభుతోనే ఉంటాడు. ఊరంతా వచ్చి చూసి దేవుని మహింపరుస్తాడు. అలాంటి అద్భుతమైన సంఘటనలు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో దేవుడు జరిగించినట్లుగా మొదట నమ్ముదాం, రాళ్లను తొలగించుదాం, కట్లు మనమే తెంచుదాం, మనము మన వాళ్ళు ప్రభుతో పాటు కూర్చుందాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.